హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా పిల్లలకి అండ్ మాకు కూడా రాగి ముద్దని బ్రేక్ఫాస్ట్గా చేశానండి. ఇది నైట్ కొంచెం మిగిలిన అన్నంని ఒక 3 గ్లాసులు వాటర్ని వేసేసి కుక్కర్లో 3 విజిల్స్ ఉడికించుకున్న తర్వాత కొంచెం రాగి పిండిని యాడ్ చేసేసి కొంచెం తగినంత ఉప్పు అలాగే కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని బాగా మెత్తగా కలిపితే ఇలా అవుతుందండి. దానికి కాంబినేషన్గా పల్లి చట్నీ చేశాను. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీకు కూడా రైస్ మిగిలినప్పుడు ఒకటి పెరుగన్నము లేదా ఇలా రాగి ముద్ద చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. హెల్త్కి హెల్త్, అలాగే చాలా మంచి ఇమ్యూనిటీ కూడా ఉంటుందండి. అలాగే లంచ్ అండ్ స్నాక్ బాక్సెస్కి ఈరోజు నేను పెరుగన్నము అలాగే సాంబార్ అన్నం పెడుతున్నానండి. అన్నము కొంచెం పొడి పొడిగా ఉన్నప్పుడే కొంచెం నెయ్యి వేసేసి పైనుంచి సాంబార్ పోసిస్తానండి. కలపద్దండి, కలిపితే కొంచెం గట్టి పడుతుంది అనమాట. సాంబార్ ఎప్పుడు వేసినా కూడా కలపకుండా ఇవ్వాలి. అలాగే పెరుగు కూడా అండి పైన ఇలా కలిపిస్తాను. గిన్నెలో వేసి కలిపి అన్నం పెట్టనండి. ఇలా కలిపిస్తే గట్టి పడకుండా ఉంటుంది. పైన ఆవకాయ వేసానండి. ఈరోజు మీ పిల్లలకి మీరేం పెట్టారు?